అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పొత్తుల పార్టీలో అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఎమ్మునూరు నియోజకవర్గంలో 3 పార్టీలు జనసేన, టీడీపీ, బీజేపీ పార్టీలు కలిసి పనిచేయాలని అధిష్టానం ఆదేశించిన ఇక్కడ ఎమ్మునూరు నియోజకవర్గంలో మాత్రం నాయకుల మధ్య ఉన్నటువంటి విభేదాలు తారాస్థాయికి చేరాయి. పొత్తు ధర్మం పాటించడం లేదని గత వారం రోజుల క్రితమే మురహర్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి తన ఆవేదన కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఆ నేపథ్యంలోనే బివి జయనాగేశ్వరరెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థి, టీడీపీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో అతనితో మాట్లాడారు. అసలు ఏం మాట్లాడారు, ఏం జరుగుతున్నటువంటి అంశం మీద మనతో మాట్లాడడానికి మురహర్ రెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు బివి జయనాగేశ్వరరెడ్డి వచ్చి మీతో మాట్లాడారు. మీకు పిలవడం లేదు, పొత్తు ధర్మం పాటించడం లేదని అనేక సందర్భాల్లో ఆరోపించారు. అసలు ఏం జరుగుతుంది మీ మధ్య? పొత్తు ధర్మంలో 2 పార్టీలు, బీజేపీ పార్టీ, జనసేన పార్టీ కూర్చొని కార్యకర్తల సమావేశం 12 గంటలు 1 గంట వరకు జరిగింది. అందరూ అభిప్రాయ సేకరణ తీసుకున్నాము. జయనాగేశ్వర రెడ్డి గారు కానీ 3 గంటలప్పుడు ఫోన్ చేసినారు. నాకు కలుస్తామంటే రండి మాట్లాడదామనే చెప్పినాను. వచ్చేదేదో రాత్రి 9 గంటల పైన వచ్చినాడు. వచ్చిన తర్వాత కానీ అందరూ చాలామంది, అంటే ఒక 30-40 మందితో కార్యకర్తలతో వచ్చినాడు. మాట్లాడినాను, విషయాన్ని చెప్పినాను. జనసేన పార్టీ కార్యకర్తలు, బీజేపీ పార్టీ కార్యకర్తలు మనం ఆయన దగ్గర పనిచేయాలంటే మనకు భరోసా ఏమని అడుగుతున్నారు. అంటే వాళ్ళ పార్టీ కార్యకర్తల్లోనే అయోమయ పరిస్థితి ఉంది. కాబట్టి చాలామంది తెలుగుదేశం లీడర్లే పార్టీ వదిలి కొంతమంది ఒక గ్రూపులుగా విడిపోయి నమ్మకం లేక వెళ్ళిపోతున్నారు. మనం చేసినా మనకు చేస్తాడని నమ్మకం లేదు. అదే విషయాన్ని నేను జయనాగేశ్వర రెడ్డి గారికి కానీ నేను తెలపడం జరిగింది. రేపు బాలకృష్ణ గారు వస్తున్నారు, బాలయ్య బాబు గారు వస్తున్నారు, మీరు రావాలని చెప్పడం జరిగింది. మీరు ఉన్నట్లుండి ఈరోజు చెప్పి రేపటికి రా అంటే కార్యకర్తలు క్యాడర్, మీరు ఇప్పుడు గత నెల నుంచి టికెట్ వచ్చిందని చెప్పో ప్రచారాలు చేసుకుంటూ మీరు పబ్లిక్లో ఉన్నారు. మేము వస్తుందని చెప్పి మేము వెయిట్ చేసుకుంటా మేము ఉన్నాము. రాని పక్షంలో మా కార్యకర్తలు అందరూ డిసప్పాయింట్తో ఉన్నారు. మేము వాళ్ళందరినీ కలుపుకొని మేము రావాల ప్రజల్లో. కానీ నేను ఒక్కటే రా 10 మందిని క్యాడర్ని తీసుకోరా అంటే మా ప్రతి బూత్లో మా కార్యకర్తలు కొన్ని వేల మంది ఉన్నారు ఈరోజు. కాబట్టి వాళ్ళందరినీ మేము తీసుకొని రాగలిగితేనే మా క్యాడర్లో ఉండే కార్యకర్తలు, నాయకులు వాళ్ళు నాయకులుగా గుర్తించుకుంటారు ఆ గ్రామాల్లో. మీరు ఒక్కరే రండి, మీరు రండి అని అంటే మా పార్టీలో మా మీద నమ్మకం ఎలా ఉంటుంది? అది మీరు చెప్పండి. మొన్నటిదాకా ఫోన్ కాల్ చేశారు, మర్యాదపూర్వకంగా కలవలేదు, పిలవలేదు అన్నారు. ఈరోజు ఇంటికి వచ్చి మన గత 3 రోజుల క్రితం, అంటే బాలయ్య వచ్చే ముందు రోజు ఇంటికి వచ్చి పిలిచారు మర్యాదపూర్వకంగా. అంటే మీ ఇంటెన్షన్ ఏంది? అంటే కాల్ చేస్తేనో కాల్ మాత్రం చేశారు, కలిస్తే మా కార్యకర్తలు, మీ ఇంటెన్షన్ ఏంటి? అసలు ఏమనుకుంటున్నారు? అంటే మా ఇంటెన్షన్ కాదు, మా కార్యకర్తల ఇంటెన్షన్. ఇలా నా వ్యక్తిగతంగా జయనాగేశ్వర రెడ్డికి నాకు ఎటువంటిది ఏమి లేదు. ఇప్పుడు కార్యకర్తలు ఎమ్మెనూరులో భారతీయ జనతా పార్టీ కార్యకర్తల నాయకుల అభిప్రాయం మేరకు మేము పనిచేస్తాం. దీంట్లో మా వ్యక్తిగతం ఏం లేదు. దానికి తోడు ఏమైంది, జనసేన పార్టీ వాళ్ళు కానీ మాతో రావడం జరిగింది. జయనాగేశ్వర రెడ్డి అన్నాడా, జయనాగేశ్వర రెడ్డి కింద ఉన్నోళ్ళు అన్నారో మనకు తెలియదు. భారతీయ జనతా పార్టీకి, జనసేనకి ఓట్లు లేవని అనే మాట అన్నాడనేది దాన్ని బేస్డ్ చేసుకొని కార్యకర్తలందరూ అనడమేమి, మనల్ని పక్కన పెడుతున్నాడు, చులకనగా చూస్తున్నాడు ఆయన అనే భావన ఎమ్మెనూరులో ఉండే ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్తకి, నాయకులకి, జనసేన కార్యకర్తల నాయకులకి ఇది ప్రతి ఒక్కరికి మనసులో చేరిపోయింది. ఇది వాళ్ళ అభిప్రాయం మేరకు ఆయనకి తెలియజేసినాను, నేను మాట్లాడదామని చెప్పినారు. మళ్ళా కంటిన్యూ ప్రోగ్రామ్స్ వాళ్ళు ఉంటాయి. రండని చెప్పిన వెంటనే ఇంతమంది గ్యాదరింగ్ మేము చేసుకోవాలంటే టైం పడుతుంది. అంటే మీ వ్యక్తిగత అజెండా కోసమే పొత్తు ధర్మాన్ని మీరే పాటించడం లేదనేది ఒక చర్చ జరుగుతుంది, మీరేమంటారు? నా వ్యక్తిగతం ఏముంది దీంట్లో? నాదేమి వ్యక్తిగతంగా అనేది నేనేం లేదు. నేను గత 10 సంవత్సరాల నుంచి భారతీయ జనతా పార్టీ కోసం నిరంతరం ప్రతి బూత్లో, ప్రతి చోట, ఎమ్మెనూరులో ప్రతిపక్ష పార్టీగా కానీ 5 సంవత్సరాలు నేను పనిచేసినాను. ఆయన జయనాగేశ్వర రెడ్డి వాళ్ళ పార్టీ వాళ్ళకే తెలుసు ఈ 5 సంవత్సరాలు ఏం పని చేసినాడు. ఇప్పుడు 6 నెలల నుంచి యాక్టివ్ అయినాడు. ఎలక్షన్ల ముందు వాళ్ళ కార్యకర్తలు, వాళ్ళ నాయకులు గ్రామీణ ప్రాంతాల్లో సర్పంచులు నిలబడినప్పుడు, ఎంపీటీసీలు నిలబడినప్పుడు, ఎమ్మెనూరు మున్సిపాలిటీలో నిలబడినప్పుడు
ఎమ్మెనూరులో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలే ఏం మాట్లాడినారు అనేది వాళ్ళకే తెలుసు. నేను ప్రతిరోజు ఎమ్మెనూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీ చేసే అరాచకాల పైన ప్రతి ఒక్కటి పైన విమర్శించడము, పోరాటం చేయడము నేను ప్రతినిత్యం ఎమ్మెనూరు ప్రజల కోసం నేను చేసినాను. నా స్వార్థం ఏముంది దీంట్లో? ప్రజల కోసమే చేసినాం. పార్టీ రోజు టికెట్ మనకు ఇంకా ఆయనకి పేరు అనౌన్స్ చేసింది, బీ ఫారం అయితే ఇవ్వలేదు. బీ ఫారం వచ్చే వరకు కానీ ఇది ఇంకా అనౌన్స్మెంట్ కాలేదని నేను అనుకుంటున్నాను. మీరు సీటు కావాలని ప్రయత్నం చేశారు. సీటు ఈరోజు పొత్తుల్లో భాగంగా టీడీపీ కేటాయించారు. సీటు రాలేదనేటువంటి ఆవేదనతోనే ఇదంతా చేస్తున్నారా? అంటే అసలు నాకు సీటు రాలేదని అంటే పార్టీ పొత్తు ధర్మంలో మేము దాన్ని గౌరవించాల్సింది. నేను దాని గురించి ఏం మాట్లాడదలుచుకోలేదు. ఎమ్మెనూరులో క్యాడర్ భయపడుతూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ క్యాడరే భయపడుతూ ఉంది మా పరిస్థితి ఏంది ముందని. మన జనసేన వాళ్ళు, బీజేపీ వాళ్ళు అందరూ అదే భయపడుతూ ఉన్నారు. కాబట్టి వాళ్ళు చెప్పింది నేను నడుచుకోవాలి నాయకుడు. నేను నా సొంత అజెండా ఏం లేదు. నాకేమి టికెట్ వచ్చినా ఒకటే, రాకపోయినా ఒకటే. నేను ప్రజల కోసం నిరంతరం ఎప్పుడు ప్రజల కోసం పోరాటం చేస్తూనే ఉంటా. ఇప్పుడు మిత్రధర్మం అయిండొచ్చు, రేపు ప్రతిపక్షం అయిండొచ్చు. ఎమ్మెనూరు ప్రజల యోగక్షేమాల కోసమే నిరంతరం నేను పనిచేయాలనుకున్నాను. అంటే ఈరోజు మిత్రధర్మాన్ని పాటిస్తామంటున్నారు. మరి అక్కడ ఉన్నటువంటి టీడీపీ అభ్యర్థి పాటించుకోలేదన్నటువంటి ఆవేదనతోనో, లేకపోతే ఫ్యూచర్ రాజకీయ వ్యూహం కోసమో స్వతంత్రంగా పోటీ చేయాల్సి సిద్ధమవుతున్నారు మురహర్ రెడ్డి అనేటువంటి ఒక వార్త. మీరు స్వతంత్రంగా నేను పోటీ చేయట్లేదు. నేను బీజేపీ పార్టీ పైనే నేను పోటీ చేయాలని నేను నామినేషన్ వేస్తున్నాను. నాకు బీఫారం వస్తుందని ఒక నమ్మకం, విశ్వాసం నాకుంది. నేను ఒక నిష్ఠా కార్యకర్తగా భారతీయ జనతా పార్టీకి 10 సంవత్సరాలు నిరంతరం ఒక అసెంబ్లీలో నేను పార్టీ కోసం పనిచేసిన. నాకు కానీ వస్తుందనే ఒక నమ్మకంతో నేను పోటీ చేస్తున్నాను. అంటే కూటమికి ఆల్రెడీ కేటాయించారు సీటు, కూటమిలో అభ్యర్థిగా టీడీపీ కేటాయించారు. మళ్ళీ బీజేపీ మరి నామినేషన్ వేయడంలో మీ ఉద్దేశం ఏంటి? నా ఉద్దేశం ఏం లేదు. ఈరోజు మార్నింగ్ కానీ స్క్రోలింగ్లో టీవీలో వస్తున్నారు, కర్నూలు జిల్లాలోనే కానీ కొన్ని సీట్లు మార్పులు చేర్పులు ఉంటాయని చెప్పి టీవీలోనే వచ్చింది ఈరోజు. వాస్తవంగా అదే జరగచ్చని అనుకుంటున్నాను. ఎమ్మెనూరులోనూ ఉమ్మడి అభ్యర్థిగా నాకే వస్తుందని చెప్పి నాకు ఒక దృఢమైన నమ్మకం ఉంది నాకు. కాబట్టి నేను ప్రజల మనిషిని, ప్రజలు నన్ను కోరుకుంటున్నారు. ఎమ్మెనూరులో ప్రజలు చాలామంది మీరు ఉండాలి, మీకు రావాల్సిందే అని చెప్పి ఎంతోమంది, పేర్లు చెప్పరాదు, పార్టీలు చెప్పరాదు, కానీ అంతమంది నన్ను ఇష్టపడినారు. భవిష్యత్తులో కానీ వాళ్ళు నాకు సహకరిస్తారని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అభ్యర్థులకు ఇచ్చిన కాడ చాలా చోట్ల కానీ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కలుపుకోలేకపోతే ఓటమిని చూడాల్సి వస్తుంది. కాబట్టి మార్పు చేసుకుంటే అవకాశం గెలిచే ఉండేవి. వాళ్ళు సర్వేల ప్రకారం కానీ ప్రజల అభిప్రాయం మేరకే కదా ఏ పార్టీ పని చేసినా, ఏ నాయకుడు పని చేసినా ప్రజల నిర్ణయం కోసమే ఎదురు చూస్తాం. పొత్తు ధర్మాన్ని పాటించడం లేదు కాబట్టి టీడీపీ అభ్యర్థి బీజేపీ అభ్యర్థిగానే నేను నామినేషన్ దాఖలు చేస్తాను. బీఫామ్ తప్పనిసరిగా నా పార్టీ ఇస్తుంది. రేపు వచ్చేటువంటి ఎన్నికల్లో ప్రజలు నన్ను కోరుకుంటున్నారు, గెలిచేటువంటి పరిస్థితి ఉంది అంటున్నారు మురహర్ రెడ్డి. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుసేన్, RTV, కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.